హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమిస్తే 24వ భాగాన్ని వినేద్దాం. మీ అన్నయ్యని ముంబై తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు సామ్రాట్ అంటూ నవ్వుతూ అతన్ని చూస్తాడు హస్కర్. హస్కర్ మాటకి అన్నయ్య అన్నయ్యనా ఎవరు అన్నట్టు చూస్తుంది సాధ్వి. ఇప్పుడు ప్రంచు దగ్గరికి ఎందుకు నాన్న, వాడు వస్తాడన్న నమ్మకం ఉందా నీకు? కన్న తండ్రిని నేనెళ్ళి అడిగితే కాదంటాడా? కన్న తండ్రినా అంటూ శ్రద్ధ వైపే చూస్తోంది సాధ్వి. శ్రద్ధ విషయం మొత్తం చెప్తాడు. మొత్తం విన్న సాధ్వి షాక్ అయి బావకి అత్తయ్య మామయ్య అంటే ప్రాణం, వాళ్ళని వదిలేసి రాడు అంటూ సామ్రాట్ వైపు చూడలేక శ్రద్ధ వెనక్కి వెళ్తుంది సాధ్వి. తన భుజం చుట్టూ పట్టుకున్న ఆమె చేతుల మీద చెయ్యేసి తండ్రి వైపే చూస్తాడు శ్రద్ధ. కన్న తండ్రిని మించిన ప్రేమ ఉందా అని కాస్త కోపంగా అడుగుతాడు సామ్రాట్. సార్, మీరు ఒకరున్నారని బావకి తెలుసో తెలీదో కూడా నాకు తెలీదు. ప్రంచు, నేను నా ఊహ తెలిసినప్పటి నుంచి ఒక ఇంట్లో పెరిగాం. బావకి అత్తయ్య అంటే ఎంత ఇష్టం అంటే మా చిన్నతనంలో యశోద అత్తయ్యని ఏమో అన్నాడని మయాంక్ తండ్రిని ఇప్పటికీ లేవకుండా మంచానికి పరిమితమయ్యేలా కొట్టాడు. ఆమె మాటికి కొన్ని క్షణాలు ఆలోచించి అక్కడున్న రాయల్ చైర్లో కూర్చుంటాడు. శ్రద్ధ సాధ్వి చేతులు వణికిపోవడం గమనించిన నాన్న అని పిలుస్తాడు. హా బంగారం. శ్రద్ధ కళ్ళతో సాధ్వి వైపే చూపిస్తాడు. బద్మాష్, ఈ అలగడం ఎక్కడ నేర్చుకున్నావు అని ముద్దుగా అనుకుంటూ సాధ్వి ఇలారా అని పిలుస్తాడు. సాధ్వి శ్రద్ధ ముఖం చూసి సామ్రాట్ ఎదురుగా నిల్చొని చేతులు నలుపుతూ ఉంటుంది. శ్రద్ధని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడుగుతాడు. సాధ్వి లేదండి అని మెల్లగా చెప్తుంది. సామ్రాట్ శ్రద్ధ సాధ్విని కోపంగా చూడడం చూసి ఎందుకో తెలుసుకోవచ్చా అని అడుగుతాడు. నేను తల్లిని కాలేనండి. ఇప్పుడు శ్రద్ధలానే అప్పుడు ప్రంచు కూడా నా పిల్లలు పుట్టరనే విషయం గురించి ఒప్పుకున్నారు. తర్వాత నాకు పిల్లలు పుట్టకపోవడం కారణంగా వదిలేశారు. ఈ విషయంలో నేను ప్రంచుని తప్పుగా అనుకోవట్లేదు. రేపటి నాడు మీకైనా మీ వంశం మోసే అమ్మాయి దొరికితే బాగుండు అనిపిస్తుంది కదా. ఒకటే విషయం ఎన్నిసార్లు చెప్తావు సాధ్వి అని కోపంగా ఆమె భుజాలు పట్టి తన వైపు తిప్పుకుంటాడు. సామ్రాట్ శ్రద్ధ అని పిలుస్తాడు. తండ్రి గొంతుకి ఆమెని వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శ్రద్ధ. సాధ్వి సామ్రాట్ ముందు మోకాల మీద కూర్చొని నాకు శ్రద్ధ అంటే చచ్చేంత ఇష్టం అండి. మా క్లాస్మేట్ ఓ అమ్మాయి శ్రద్ధకి పెళ్ళయిందని చెప్పేసరికి హైదరాబాద్ వచ్చి మా నాన్న చేసే సంబంధం చేసుకుని నరకంలో పడలేక ప్రంచు బావని పెళ్లి చేసుకున్నాను. బావ కూడా నా పరిస్థితి అర్థం చేసుకుని ఏ రోజు నన్ను తాకలేదు. కానీ భారీగా అతనికి దగ్గరవ్వడం నా ధర్మం అనుకొని అతనికి భారీగానే దగ్గరయ్యాను. కానీ నా కన్న తండ్రి నాకు కాలయముడు అవుతాడని కలలో కూడా ఊహించలేదు. నాకు పిల్లలు పుట్టకుండా మందులిచ్చి ఈ నా అనుకునే వాళ్ళందరినీ బాధ పెట్టేలా చేసి నన్ను ఇలా ఒంటరి దానివే చేసేశాడు అంటూ కన్నీళ్లు కారుస్తుంది. ఆమె ముఖంలో మాటల్లో బాధ కనిపిస్తుంటే తను ఓ బిడ్డకి తండ్రి అన్నది ఆ క్షణం అతని మనస్సుని పిండేస్తుంటే సాధ్వి ముఖం దోసిట్లోకి తీసుకుంటాడు. శ్రద్ధకి పిల్లలంటే చాలా ఇష్టం. నన్ను ప్రేమించే సమయంలో పిల్లల గురించి మాట్లాడకుండా రోజు గడిచేదే కాదు. ఇవాళ నా కోసం మనసు చంపుకున్న కొన్నాళ్ళకి నాకు పిల్లలు ఉంటే బాగుండు అనిపిస్తుందేమో. అప్పుడు తను పెట్టే దూరం నా ప్రాణం తీస్తుంది. అదేదో ఇప్పుడే దూరం పెడితే మంచిదని ఇలా చేస్తున్నాను అంటూ సామ్రాట్ గుండెల్లో ముఖం దాచి ఏడుస్తుంది. సామ్రాట్ సాధ్వి తల నిమురుతూ గుమ్మం దగ్గరున్న శ్రద్ధ వైపే చూస్తుంటాడు. శ్రద్ధకి వేరే పెళ్లి చేయండి అంకుల్. తనకి భార్య పిల్లలు వస్తే నన్ను మర్చిపోవడం ఈజీ అవుతుంది. సాధ్వి మాటల్లో శ్రద్ధ మీద ప్రేమ వినిపిస్తుంటే నా శ్రద్ధ నిర్ణయం ఏదైనా నాకు అంగీకారమే సాధ్వి. ఈ సామ్రాట్ మాట అంటే మాటే. నేను నిన్ను ఏ రోజు పిల్లలు కావాలని అడగను. సాధ్వి కళ్ళ ముందు దామోదర్ కనిపిస్తుంటే రెండు చేతులు జోడించి నాకు ఈ పెళ్లి వద్దండి, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. మీరు శ్రద్ధకి చెప్పండి, నన్ను పంపించండి. సాధ్వి ముఖంలో బాధను చూసి సరే నువ్వు వెళ్ళు, నిన్ను శ్రద్ధ ఆపకుండా నేను చూసుకుంటాను. అతని మాటకి కన్నీళ్లు తుడుచుకొని శ్రద్ధ వద్దన్నా బలవంతంగా అయినా పెళ్లి చేయండి అంకుల్ అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్తూ శ్రద్ధ గుమ్మం దగ్గర ఉండడం చూసి అతన్ని దాటుకుని వెళ్తుంది. శ్రద్ధ వెళ్తున్న సాధ్వి వైపే చూస్తూ సామ్రాట్ వైపు చూసి అక్కడి నుంచి సాధ్వి వెనకే వెళ్తాడు. సాధ్వి రోడ్డు మీద ఆటో కోసం చూస్తూ దగ్గరకు వచ్చిన శ్రద్ధని చూసి శ్రద్ధ ప్లీజ్ నువ్వు వెళ్ళు అని అతన్నే చూస్తుంది. శ్రద్ధ సాధ్విని ఒక్క మాట కూడా అనకుండా వెళ్ళి రోడ్డు మధ్యలో నిల్చుంటాడు. శ్రద్ధ రోడ్డు మధ్యలోకి వెళ్ళడం ఒక ట్రక్ వేగంగా దూసుకుని రావడం చూసి బయట కాపలా ఉన్న వాళ్ళందరూ బాయ్ అని పిలుస్తున్నారు. అందరూ బాయ్ అని ఒకేసారి పిలిచేసరికి సామ్రాట్ కిటికీ నుంచి చూసి బయటికి వచ్చి హడావిడిగా శ్రద్ధ అని దగ్గరికి వస్తాడు. సాధ్వి ఆ ట్రక్ శ్రద్ధ మీదకి వెళ్ళిందనుకుని ఆ అని పెద్దగా ఏడుస్తూ దగ్గరికి పరిగెత్తబోయి ఎదురుగా వస్తున్న కారు గుద్దుకుంటుంటే కళ్ళు మూసుకుని నిల్చుని ఉంటుంది.
ట్రక్ శ్రద్ధ ముందు నుండి వెళ్ళగానే శ్రద్ధ కారు వేగం చూసి సాధ్వి అని ఆమెని చేరువలోపే దామోదర్ డ్రైవర్ ఆయన కోడలికి గుద్దబోయే కారుకి సడన్ బ్రేక్ వేసి దామోదర్ వైపే చూస్తాడు. అప్పటికే సాధ్విని చూస్తున్న దామోదర్ వేగంగా కారు దిగి సాధ్వి అంటూ ఆమెని గుండెకి హత్తుకుంటాడు. దామోదర్ కారు ఆగేసరికి ట్రాఫిక్ ఆగడంతో దామోదర్ డ్రైవర్ కారు పక్కకు తీయగానే దామోదర్ సాధ్వి తల్లి సాధ్వి అంటూ ఆమెని కదపడానికి చూస్తాడు. అప్పుడే వచ్చిన సామ్రాట్ దామోదర్ చేతిలో ఉన్న సాధ్విని చూసి ఆమె వైపు కంగారుగా చూస్తాడు. సాధ్వికి శ్రద్ధ బెదిరించడానికి చేసిన పని మెంటల్గా డిస్టర్బ్ చేస్తుంది. అన్నింటి ప్రభావం తన మెదడు మీద పడి శ్రద్ధకి ట్రక్ గుద్దుకుందనుకొని శ్రద్ధ శ్రద్ధ అంటూ పిచ్చి పట్టినట్టుగా ఏడుస్తూ ఉంటుంది. శ్రద్ధ సాధ్వి అలా ఏడవడం బాధగా ఉండి సాధ్వి అంటూ తన దగ్గరకు వచ్చి ఆమెని దామోదర్ చేతిలో నుంచి తీసుకుని గుండెకి హత్తుకుంటాడు. శ్రద్ధ స్పర్శకి ఏడ్చేదాగి అతని వైపు తల తిప్పి చూసి తన దగ్గరికి వచ్చిన గార్డ్ చేతిలో గన్ తీసుకుని పాయింట్ బ్లాక్లో పెట్టుకుని నిల్చుంటుంది. సాధ్వి చేసిన పనికి ఎవరికి ఏం అర్థం కాదు. దామోదర్ సాధ్వి అంటూ దగ్గరికి వస్తాడు. మావయ్య నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళు, లేదంటే బుల్లెట్ దించుకొని చచ్చిపోతాను అంటుంది. వద్దు బంగారం, మా అమ్మవి కదా అంటూ సాధ్విని తన దగ్గరికి రమ్మన్నట్టుగా దారి చూపిస్తాడు దామోదర్. సాధ్వి శ్రద్ధ వైపే చూస్తూ వెళ్ళి కారులో కూర్చుని దామోదర్ లోపలికి రాగానే డ్రైవర్ తీసుకుని వెళ్ళు అంటూ కంగారు పెడుతుంది. శ్రద్ధ సాధ్వి వైపు కోపంగా చూస్తూ సామ్రాట్ వైపు ఏడుపు ముఖంతో చూస్తుంటాడు. సామ్రాట్ వైపు శ్రద్ధ చూస్తుండగానే సాధ్వి హడావిడి చేయడంతో దామోదర్ కారు ప్రంచు ఇంటి వైపుగా వెళ్తుంది. సాధ్వి కారు వెళ్ళడం చూసి శ్రద్ధ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. శ్రద్ధ వెళ్ళేసరికి సామ్రాట్కి ఏమీ అర్థం అవ్వక శ్రద్ధకి ఏమైంది, హస్కర్ పిచ్చి పట్టినట్టు చేస్తున్నాడే, కార్తీ ఏవైనా చేసుకుంటారని భయంగా ఉంది అంటూ హస్కర్ వైపే చూస్తాడు. శ్రద్ధ కార్కి జీపీఎస్ ఉంది సామ్రాట్, నువ్వు శ్రద్ధ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు అంటూ తన ముందు వచ్చిన కార్ ఎక్కంని చూపిస్తాడు. సామ్రాట్ అయినా పిల్లల విషయంలో భయపడతారని సామ్రాట్ వైపే చూస్తుంటేనే అర్థమవుతుంది అక్కడ వారికి. ప్రంచు ఇంట్లో చేతిలో గన్ పట్టుకుని దామోదర్ గుండె మీద తలపెట్టుకుని సోఫాలో కూర్చున్న సాధ్వి వైపు వింతగా చూస్తుంటుంది యశోద. విల్సన్ అక్కడే ఉండడం వల్ల ప్రంచుకి ఫోన్ చేసి విషయం చెప్పి వచ్చి సాధ్వి ఎదురుగా నిల్చుంటాడు. అనూడ్ రెడీ అయి కూర్చునుంటే ప్రంచు చొక్కా వేసుకుని తడి జుట్టు వేలతో దులుపుతూ స్టైర్స్ దిగుతూ ఉంటాడు. శ్రద్ధ సామ్రాట్ ఒకరి వెనక ఒకరు వచ్చి ప్రంచు మనుషులు సామ్రాట్కి సలాం కొడుతుంటే లోపలికి వస్తూ ఉంటారు. సామ్రాట్ ఇంట్లోకి పాదం మోపగానే ప్రంచు వేగంగా వస్తున్న అడుగులు ఆగిపోయి సామ్రాట్ వైపే చూస్తాడు. సామ్రాట్ కళ్ళలో మెరుపు తనని అచ్చుగుద్దినట్టుగా ఉన్న రూపం చూసి అతనికి ఊపిరి ఆడకుండా చేస్తుంది. అను ప్రంచు వెనకే వచ్చి ప్రంచు చూస్తున్న వైపే చూస్తూ తనకేమీ కనిపించక ప్రంచు ముందుకొచ్చి నిల్చుంటుంది. అను ముందుకొచ్చేసరికి ప్రంచు సామ్రాట్ ఇద్దరు చూపులు ఆమె మీదకే వెళ్తాయి. శ్రద్ధ వేగంగా వెళ్ళి సాధ్వి చేతిలో గన్ లాక్కొని సాధ్వి కూర్చున్న సోఫా రెండు వైపులా కాలుస్తాడు. క్షణాల్లో జరిగిన దానికి అను ప్రంచుని కోతి పిల్లలా ఖర్చుకొని ఏడుస్తుంది. శ్రద్ధ సాధ్విని కాల్చాడేమో అనుకుని పెద్దగా అరిచి రెండు కళ్ళు మూసుకుంటుంది యశోద. యశోద అరుపుకి అను పక్కకు జరిగి తల్లి దగ్గరికి 2 అడుగుల్లో చేరుతాడు ప్రంచు. ప్రంచు వైపే చూస్తున్న సామ్రాట్ ప్రాణసానం సమానమైన భార్యనే వదిలి యశోదని పసిపాపలా గుండెకి హత్తుకొని నిల్చున్న కొడుకు వైపు చూసి నిల్చున్న దగ్గరే నీలక్కుపోతాడు. సామ్రాట్ అని పిలుస్తాడు హస్కర్. నా కొడుకు నా దగ్గరికి రావాలంటే యుద్ధం చెయ్యాలేమో హస్కర్ అంటూ ప్రంచు దగ్గరకొచ్చి అతని వెనక నుంచి భయంగా హత్తుకున్న అను వైపే చూస్తూ ఆ యుద్ధం నా కొడుకుతోనే చెయ్యాలేమో అనుకుంటాడు. దామోదర్ సాధ్వి కొంచెం కూడా భయపడుకోవడం చూసి సాధ్వి అని పిలుస్తాడు. సాధ్వి శ్రద్ధ వైపు తల తిప్పి చూస్తుండగానే అను సామ్రాట్ వైపు చూసి ప్రంచు సార్ ఎవరో వచ్చారు అంటూ సామ్రాట్ వైపు వేలు పెట్టి చూపిస్తుంది. అను మాటకి గుమ్మం వైపు చూస్తున్న దామోదర్ యశోదాలు ప్రంచు పోలికలు నిండుగా ఉన్న సామ్రాట్ వైపే చూస్తూ ఉంటే ప్రంచు ఎవరు అని అడుగుతాడు. హస్కర్ ముందుకొచ్చి మాఫియాకి సామ్రాట్ అంటూ ఒకలాంటి రిధంలో చెప్తాడు. అతని మాటకి ప్రంచులో ఒకలాంటి నవ్వొచ్చి హో మీ సామ్రాట్ ముసలోడయ్యాడనుకున్నానే, స్టిల్ హీ ఈజ్ సో యంగ్ అండ్ హ్యాండ్సమ్, మా ఇల్లు వెతుక్కుంటూ ఎందుకొచ్చారు అంటూ యశోద అనులని వదిలి సాధ్వి శ్రద్ధల వైపు చూస్తూ ముందుకొస్తాడు. ప్రంచు వెళ్ళడం చూసి యశోద ముందు నుంచి అను వెనక నుంచి ప్రంచు చొక్కా పట్టుకుని వాళ్ళ చేతుల్లో గన్లున్నాయి అని ఒకేసారి ఒకేలా భయం చూస్తూ ఉంటారు. యశోద భయం చూసి విల్సన్ ఆమెను పట్టుకుని అమ్మ ఏం కాదు నువ్వు భయపడకు అంటూ ఆమె వెన్ను నిమురుతుంటాడు. ప్రంచు వెనక్కి తిరిగి అను
నువ్వు నా మీద అలిగావు కదా అంటూ ఆమెనే చూస్తాడు. అనుకి అప్పుడు గుర్తుకొచ్చి మూతి ముడుచుకొని కదా మర్చిపోయాను అంటూ పక్కకి వెళ్ళబోతుంది. పక్కకి వెళ్తే నా చేతులు తన్నులు తింటావు అంటూ అను తల ఢీ కొట్టి ఇంట్లో జనాలన్నది గుర్తుకొచ్చి తల పైకెత్తి శ్రద్ధ వైపే చూస్తాడు. సాధ్వి శ్రద్ధ వైపే చూస్తూ ఉంటే శ్రద్ధ తన తలకి గన్ గురిపెట్టి ఆమెనే చూస్తుంటాడు. శ్రద్ధ చేసిన పనికి ప్రంచు ఇంట్లో వాళ్ళు షాక్ అయి చూస్తూ ఉంటారు. సాధ్వి కళ్ళలో ఎలాంటి భావం లేకపోవడం చూసి శ్రద్ధ ట్రిగర్ నొక్కడానికి చూస్తాడు. అది చూసిన సామ్రాట్ శ్రద్ధ అని అరుస్తాడు. అతడి అరుపుకి అందరూ భయంగా చూస్తూ ఉంటే అను మళ్ళీ ప్రంచుని హత్తుకొని అతని ముఖంలోకి ఏడుపు ముఖం పెట్టుకొని చూస్తూ ఉంది. అను ఏడుపు ముఖం చూసి ఆమెని పొదివి పట్టుకుని శ్రద్ధ ఏంటిది అని అడుగుతాడు ప్రంచు. నీ ఫ్రెండ్కి పిచ్చి పట్టింది, దానికి పిల్లలు పుట్టరని నాకు వేరే పెళ్లి చేస్తుందంట, లేకుంటే చచ్చిపోతుందంట, అందుకే దానికంటే ముందు నేనే చచ్చిపోతాను. అతని మాటకి సాధ్వి అని పిలుస్తాడు ప్రంచు. నీకు అను వచ్చాక నేను గుర్తుకున్నానా? తనకు కూడా అలానే ఉంటుంది, ఎవరైనా పెళ్లి చేసుకోమని చెప్పు ప్రంచు. నేను నిన్ను ప్రేమించలేదు సాధ్వి అని ఆమెనే చూస్తూ చెప్తాడు ప్రంచు. ప్రంచు మాటకి అతని తలెత్తి చూస్తుంది అను. ప్రంచు మాటకి ముఖం పక్కకు తిప్పుకొని అను వచ్చాక అతన్ని ప్రేమించావుగా ప్రంచు? శ్రద్ధ అసహనంగా సాధ్వి వైపే చూస్తూ నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నిన్నే ప్రేమిస్తున్నాను నాన్న, ఇది లేకుంటే నేను చచ్చిపోతాను అంటూ సామ్రాట్ దగ్గరికి వెళ్తాడు. ఆ రోజు అంత పొగరు చూయించిన శ్రద్ధ చిన్న పిల్లాడలా మారం చేస్తుంటే విల్సన్కి నవ్వొచ్చిన ప్రేమ అని పదం అర్థమవుతుంటే తనకి తెలియకుండానే గోల్డీ అనుకుంటాడు. అను ప్రంచు వైపు చూసి సార్ మీరు నన్ను ప్రేమించారా అని అడుగుతుంది. శ్రద్ధ వైపే చూస్తున్న ప్రంచు అను వైపు తల తిప్పి నీకేమనిపిస్తున్నాను, ప్రేమిస్తున్నట్టా లేనట్టా? అను ప్రంచు కళ్ళలోకి చూసి ఏదో చెప్పబోయేలోపోయి సాధ్వి అని అందరూ ఒకేసారి అరుస్తారు. శ్రద్ధ సాధ్వి దగ్గరకు వచ్చి హేయ్ అంటూ ఆమె చేతిలో ఉన్న కత్తిని తీసేస్తాడు. యశోద సాధ్వి చేతిలో కత్తిని ఎలాగోనొక లాక్కుని తనని కొడుతూ ఉంటుంది. ప్రంచు విల్సన్ ఇద్దరు సాధ్విని ఒకరు యశోదని ఒకరు పట్టుకొని ఆపుతారు. సాధ్వి యశోద ఇద్దరు ఏడుస్తూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే ష్ ఏడవకు, నువ్వేడిస్తే నాకు పిచ్చ కోపం వస్తుంది అంటూ యశోద కన్నీళ్లు తుడిచి సాధ్వి ఏంట్రా ఎలా చేస్తున్నావు అని అడుగుతాడు ప్రంచు. సాధ్వి దామోదర్ వైపు చూసి ఇవాళ ఉన్న మాటలు రేపు ఉండవు, కన్న తండ్రి అయిన వాళ్ళే నన్ను మోసం చేశారు. ఇవాళ కాకుండా రేపు పిల్లల గురించి మాట్లాడితే నేను గొడ్రాలనే పేరు మొయ్యలేని ప్రంచు. అక్క మన పాప ఉందిగా, నువ్వు గొడ్రాలు కాదు అని చెప్తుంది అను. అను మాటకి అందరూ ఆమె వైపే చూస్తారు. అను అందరూ తన్ని చూస్తుంటే ప్రంచు వైపు బెదురుగా చూస్తూ మీరు అక్కకి మన పాపని ఇద్దామన్నారుగా. అను మాట అర్థమవ్వక అను అని పిలుస్తారు సాధ్వి, దామోదర్, యశోద. అను వాళ్ళ పిలుపుకి ఉలిక్కిపడి ప్రంచు దగ్గరికి 2 అడుగుల్లో చేరి అతని వెనుక నుంచి హత్తుకొని మన ఫస్ట్ పాపని సాధ్వికి ఇచ్చి మనం ఇంకో పాపని ఉంచుకుందామని సారే చెప్పారు. ఆ మాటకి అందరూ ప్రంచు వైపే చూస్తారు. ప్రంచు అను తన నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకుని ఆ బేబీ గురించి నేను అను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ బేబీ గురించి కలలు కన్నది సాధ్విని కాబట్టి సాధ్వికి తన పాపని ఇచ్చేస్తాం. ఆ మాటకి అనుకు తెలియకుండానే ఏడుపొచ్చి వెక్కుతూ ఉంటుంది. ఆమె ఏడుపు వల్ల పొట్ట తనని కొట్టుకోవడం తెలుస్తూ ఉంటే ఇది నా నిర్ణయం, కానీ అలా ఎలా నీ పాపని ఇస్తావు ప్రంచు అని అడుగుతుంది సాధ్వి. సాధ్వి వేసిన ప్రశ్నలు చేసింది చాలు, నోరు మూసుకొని శ్రద్ధతో పెళ్లికి సిద్ధంగా ఉండు అంటూ సామ్రాట్ వైపు చూసి నువ్వెందుకు వచ్చావు అని అడుగుతాడు ప్రంచు. తనని ఏకవచనంలో పిలిచేది కేవలం హస్కర్ శ్రద్ధాని అవడం వల్ల ప్రంచు పిలుపు కొత్తగా ఉన్న ఆ పిలుపు నచ్చి ప్రేమగా అతన్నే చూస్తూ ఉంటాడు సామ్రాట్. సామ్రాట్ చూపులు పోలికలు దామోదర్ గుండెల్లో గుబులు పుట్టిస్తుంటే సామ్రాట్ని కూర్చోమని కూడా చెప్పలేకపోతాడు. యశోద కన్నీళ్లు వస్తుంటే అను ముందుకురా అని పిలుస్తుంది. అను ముఖం గబగబా ప్రంచు వీపుకి తుడుచుకుని ముందుకొస్తుంది. అను అలా వీపుని తుడవడం ప్రంచు మనసుకి చాలా బాధగా ఉంటుంది. ఏంటది అను, నీ కడుపులో బిడ్డని సాధ్వికి ఇస్తావా? ఆంటీ ఈ పాప నా పాప కాదు, సాధ్వి అక్క పాప, అక్క పాపని సాధ్వి అక్కకి ఇస్తాను అంటున్నా. మరి ప్రంచు? అను ప్రంచు వైపు చూడుకున్న సారే ముందు చెప్పారు, సార్కి ఇష్టమే ఆంటీ. అను గొంతులో బాధ శ్రద్ధ సాధ్వికి అర్థమవుతుంటే ఒకరినొకరిని చూసుకుంటారు. సామ్రాట్కి అవలోకగా తన బిడ్డని ఇస్తున్న ప్రంచు మీద గౌరవం పెరుగుతోంది. దామోదర్ నా వారసుడు అనుకుంటాడు. ప్రంచు దామోదర్ని హత్తుకుని నాన్న
నువ్వు నన్ను అందరికంటే అమ్మ కంటే కూడా ఎక్కువ ప్రేమిస్తున్నావని నాకు తెలుసు, కానీ సాధ్వి అంటే మీకున్న ప్రేమ నేను తన కోసం బిడ్డని ఇస్తాను అంటే ఒప్పుకునేలా చేస్తుంది కదా. దామోదర్ సాధ్వి వైపే చూస్తాడు. తన మాట కోసం చూస్తున్న ఆమె కళ్ళను చూసి, సాధ్వికి నీకు మధ్యలో ప్రేమ లేదని విడదీయాలనుకున్నానే, కానీ పేగు బంధం ఇచ్చి నా మేనకోడల్ని అమ్మని చేస్తానంటే వద్దంటానా అని సాధ్వి వైపే చూస్తాడు. అనుకి కడుపులో ఎవరో చేయి వేసి పిండేసినట్టు అనిపిస్తుంటే నేను వెళ్ళి కాసేపు పడుకుంటానా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శ్రద్ధకి అను బాధ స్పష్టంగా తెలుస్తుంది. ఇన్ని రోజులు ప్రంశుకి పొగరు అనుకున్నాను, అతనికి ప్రేమిస్తే ఇలా ప్రేమిస్తాడా అనిపిస్తుంది. సాధ్వి దామోదర్ని హత్తుకుని యశోద వెళ్ళిన అను వైపే చూస్తూ ఉంటుంది. సామ్రాట్ గారు కూర్చుందు రండి అని పిలుస్తుంది. నా కొడుకు నాకు కావాలని ఖచ్చితంగా అడగడానికి ముంబై నుంచి వచ్చిన సామ్రాట్ ఇద్దరి కొడుకుల ప్రవర్తన మోగవాణి చేస్తుంది. నీ తమ్ముడి కోసం నీ బిడ్డనే ఇస్తున్నావా ప్రంశు? పాపం కోడలి ముఖంలో బాధ అనుకుంటాడు. ప్రంశు కూర్చున్న సామ్రాట్ వైపు చూసి, అమ్మ, సాధ్వికి అతనికి త్వరలో పెళ్లి చేద్దాం, ఇంటికొచ్చిన వారికి గదులు చూయించు, పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉంటారు అంటూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి జ్యూస్ గ్లాసులో పోసుకుని తమ గదిలోకి వెళ్తాడు. ప్రంశు వెళ్ళిన వైపే చూస్తూ సామ్రాట్ వైపు చూస్తాడు దామోదర్. యశోద కొడుకు మాటకి భర్త వైపే చూస్తుంది. సామ్రాట్ గారు, సాధ్వికి మీ అబ్బాయికి పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉండండి. సాధ్వి తల్లి స్వయాన నా తోడబుట్టిన చెల్లెలు, తన్ని కూడా ఈ పెళ్లికి పిలవాలి. సామ్రాట్కి ప్రంశుతో తండ్రి అని చెప్పి శత్రువు అవ్వడం కంటే నిదానంగా చెప్పొచ్చు అనిపించి సరేనంటాడు. శ్రద్ధ హస్గర్కి మొదటిసారి తండ్రి అన్నిటిలో తగ్గడం చూసి ఆశ్చర్యంగా ఆయన్నే చూస్తూ ఉంటారు. యశోద ఇద్దరు పని వాళ్ళని పిలిచి గదులు చూయించి ఏర్పాట్లు చూడండి అని చెప్తుంది. నాకు సాధ్వి చూయిస్తుందిలే ఆంటీ అని ఆమెనే చూస్తాడు శ్రద్ధ. శ్రద్ధ మాటకి భర్తని ఓసారి చూసి సాధ్విని తీసుకుని వెళ్ళు అని చెప్తుంది యశోద. ఇప్పుడు తనకు తన్నులు పడతాయని అర్థమవుతుంటే శ్రద్ధ వైపు భయంగా చూస్తూ అక్కడి నుంచే వెళ్తుంది సాధ్వి. సామ్రాట్కి ఆ ఇంటి అడుగడుగున ప్రంశు జ్ఞాపకాలు కనిపిస్తుంటే వాటిని చూస్తూ నడుస్తూ ఉంటాడు. స్టేర్స్ ఎక్కడానికి ఒక మెట్టు ఎక్కిన అతనికి ప్రంశు మొదటి ఫోటో కనిపిస్తుంటే కింద డేట్ ఆఫ్ మంత్, ఇయర్ కూడా కనిపించి ఆ రోజే కదా దేవకి ఇంట్లో నుంచి వెళ్ళింది అనుకుంటాడు. ప్రంశు ప్రతి చిన్న పనిని ఫోటోల్లో బంధించి గోడకి అంటించుంటారు యశోద దామోదర్లు. అన్నీ చూస్తూ వెళ్తున్న సామ్రాట్కి ప్రంశు అమ్మ కూచి అని, అల్లరివాడని, విల్సన్ ప్రాణ స్నేహితుడిని అర్థమవుతుంది. అలానే ఒక్కో అడుగు వేస్తూ వెళ్తున్న అతనికి మయాంక్ని, సాధ్విని జాగ్రత్తగా చూసుకుంటున్న ప్రంశు కనిపిస్తుంటే నా శ్రద్ధాని కూడా ఇలానే చూసుకునేవాడివా అనుకుంటూ ఉంటాడు. ప్రంశు గది దాటి వెళ్తున్న అతనికి ఓరగా వేస్తున్న తలుపు నుంచి అనుని పసిపాపులా బుజ్జగిస్తూ కనిపిస్తుంటాడు ప్రంశు. నా బిడ్డ ఉన్నాడని తెలిసిన ఒక్కరోజుకే నాకు ఎంత మమకారం పుట్టుకొచ్చింది. 9 నెలలు కడుపులో మోసే తల్లి నుంచి బిడ్డని వేరు చేయగలడా ప్రంశు అనుకుంటున్నాడు సామ్రాట్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.